హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధు, పంట పెట్టుబడి సాయం నిధులు చాలా నెలల తర్వాత రైతుల ఖాతాలలో ప్రభుత్వం జమ చేస్తుంది. ఈరోజు 10వ తారీఖు 2వ నెలకి సంబంధించి ఫిబ్రవరి 10కి సంబంధించి సోమవారం వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్, ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యాయి, అలాగే జమ కాని వారికి ప్రభుత్వం ఎప్పుడు జమ చేయబోతుంది అనే సమాచారాలు తెలుసుకుందాం. మీరందరూ వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మన మ్యాటర్ కొద్ది గొప్పన మీకు ఉపయోగకరంగా అనిపించింది అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఈరోజు ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో. నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో అప్డేట్ వచ్చింది అంటే లోతైన పరిశీలన అనేది ఖచ్చితంగా చేయాలి. గతంలో నమస్తే తెలంగాణలో అఫీషియల్ అప్డేట్స్కి సంబంధించి సానుకూలతతో వచ్చాయి ప్రభుత్వానికి. సో ఇప్పుడు లోతైన పరిశీలనకి సంబంధించిన అప్డేట్స్ వస్తున్నాయి. వీటిని మా కోణంలో ఎలా చెప్పాలో అదే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను, వినండి. భరోసాకి మళ్ళీ బ్రేక్. 26న ఒక విడత, ఫిబ్రవరి 5వ తారీఖున మరో విడత పడ్డది. నెక్స్ట్ ఎప్పుడు పడబోతుందో అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 1100 కోట్ల రూపాయలను మాత్రమే రైతు భరోసా 2 విడతలు కలిపి ప్రభుత్వం ఖర్చు చేసిందని, వాస్తవానికి 8,400 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉన్నదని, కేవలం 21 లక్షల మంది రైతుల ఖాతాలలోనే నిధులు జమ అయ్యాయని, కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 1 ఎకరం లోపుకి సంబంధించిన రైతులకే నిధులు జమ అయ్యాయి అనే సమాచారాలకు సంబంధించిన పూర్తి స్థాయి మ్యాటర్ అనమాట. అయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1,52,00,000 ఎకరాలు ఉంటే కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 21 లక్షల మంది రైతుల ఖాతాలలోనే నిధులు జమ అయ్యాయి. ఇంకా దాదాపుగా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 69 లక్షల మంది రైతుల చేతులలో 1,52,00,000 ఎకరాలు ఉన్నాయి. మొదటి విడతలో 9,000 ఎకరాలలో 9 లక్షల ఎకరాలలో దాదాపుగా జమ అయినట్లుగా సమాచారం అయితే ఉంది. సో ఇక ఇది ఈ విడతకి సంబంధించిన సమాచారం. అయితే మిగతా విడత ఎప్పుడు రాబోతుంది అనేది మనకు తెలిసిన విశ్వసనీయ సమాచారం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫిబ్రవరి చివరి నాటికి గ్రామ పంచాయతీ లేదా ఎంపీటీసీ లేదా జెడ్పీటీసీకి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ రానుంది అనే సమాచారం తెలుస్తుంది. ఈ నోటిఫికేషన్ కంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రభుత్వం అంచనా వేసిన 8,000 కోట్ల రూపాయల రైతు భరోసా పథకం ఉందో, ఈ నిధులను పూర్తి స్థాయిలో రైతుల ఖాతాలలోకి జమ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు సన్నాహాలు చేసుకుంటుంది అనే విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. అంటే ఫిబ్రవరి 15 లోపు కొన్ని జిల్లాలలో, అంటే 2 ఎకరాల లోపు కలిగిన నుండి 3 ఎకరాల లోపు కలిగిన రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా ఈ సందర్భంగా అయితే తెలుస్తుంది అనమాట. అంటే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు ప్రతి 5 నుండి 10 రోజుల మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా నిధులను జమ చేస్తుంది అనేది ఈ సందర్భంగా తెలుస్తుంది. ఇప్పటి వరకు 1 ఎకరానికి సంబంధించి ఇచ్చామని, ఆ కొద్ది రోజుల తర్వాత 2 ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలో వేయబోతున్నామనే విశ్వసనీయ సమాచారాలు అయితే తెలుస్తున్నాయి. సో ప్రస్తుతానికి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోల ద్వారా మీకు తెలియజేస్తుంటాం. మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.